హలో ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. కన్నెపొర చీలకపోయినా బాలలపై లైంగిక దాడి జరిగినట్టే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పోక్సో అనగా బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం. ఆ చట్టం కింద పెనిట్రేటివ్ అసాల్ట్ జరిగితే చాలు అది నేరం. అంటే అంగం లోపలికి ప్రవేశించడం. ఇందుకు కన్నెపొర తప్పకుండా చీలాల్సిన అవసరం లేదు. కేవలం కొద్దిగా ప్రవేశించిన కూడా అది పోక్సో కింద శిక్షార్హమైన నేరం. 5 నుంచి 8 సంవత్సరాలు గల చాలామంది చిన్నపిల్లల్లో లైంగిక దాడి జరిగినా కన్నెపొర చీలకపోవచ్చు. డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు కన్నెపొర సాఫ్ట్గా ఉంటే దాన్ని ఇంటాక్ట్ అని రాస్తారు, అంటే చీలలేదు అని. కానీ కోర్టు ఈ కేసులో కన్నెపొర స్థితి ఒక్కటే ఆధారం కాదు అని చెప్పింది. ఈ కేసుల్లో బాధితురాలు అనగా పిల్లలు చెప్పిన మాటలు, వారి సాక్ష్యం ప్రధాన ఆధారంగా ఉంటుంది. అసలు ఈ తీర్పు ఎందుకు ముఖ్యం? ఇప్పటికి చాలామంది నిందితులు కన్నెపొర చీలలేదు కాబట్టి దాడి జరగలేదు అని వాదిస్తున్నారు. ఇకపై ఆ వాదన పనిచేయదు. పిల్లల రక్షణ మరింత బలపడుతుంది. ఇంకా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో అదనపు సమాచారం ఇవ్వడం జరిగింది, చూడగలరు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి.